ఇక గ్రూప్ 1 పరీక్షను సరిగ్గా నిర్వహించిన సత్తా లేని సర్కారు బీఆర్ఎస్ అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. టీఎస్పీసీ నిర్వాహంతో 30 లక్షల మంది నిరుద్యోగులు బతుకులు రోడ్డున పట్టాయని అన్నారు. యువత భవిష్యత్తు నాశనమవుతుంటే సీఎం కేసీఆర్ నోరెత్తడం లేదన్నారు. కరీంనగర్లో నిర్వహించిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకల్లో సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ లక్షలు ఖర్చు చేసి పరీక్షకు సిద్ధమైన వారికి ఉద్యోగులపై ఆశ లేకుండా పోయింది. 10th ఇంటర్ గ్రూప్ 1 సహా అన్ని పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైంది. నిరుద్యోగ భృతి బకాయిలతో సహా చెల్లించాకే వచ్చే ఎన్నికల్లో భారస ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. మేము ప్రజలు ఉంటాం, ప్రజా ఉద్యమాలు చేస్తాం. ఈ బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తుంటాం. రకరకాల కార్యకర్తల ఆలోచన ప్రకారం పదాలు తయారు చేస్తుంటారు, పబ్లిసిటీ చేస్తూనే ఉంటాం, రకరకాల పబ్లిసిటీ చేస్తూ ఉంటాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పార్టీ వాళ్ళు బీజేపీ అని కాంగ్రెస్ కానీ కార్యకర్తల గురించి మాట్లాడుతున్నారు. కార్యకర్తల ఇల్లు కూల్చేయడం, కార్యకర్తల యొక్క వ్యాపారాలను దెబ్బతీయడం, కార్యకర్తల మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టేయడం, ఇతరులు పేద ప్రజల కోసం పుట్టినటువంటి కార్యకర్తల యొక్క వాళ్ళు కేసులు ఉంటే కేసులు తీసేస్తామని చెప్పడం, లేకుంటే కేసులు పెడతాం 2 షీట్లు ఓపెన్ చేస్తామని పెట్టడం, లేకుంటే 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు పట్టించుకోరు, ఇతర పార్టీలను గుంజాలి.